మనం ఎక్కడాగా మావా దుబాయ్ లో కదా. నెక్స్ట్ మనం దుబాయ్ టు టొరంటో పోతున్నాం. 14 hours జర్నీ. అలా కొద్దిసేపు పడుకుని నిద్ర లేసి విండో ఓపెన్ చేస్తే మావా అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటే ఎయిర్ హోస్టెస్ వచ్చి ఫుడ్ తీసుకొచ్చి ముందర పెట్టింది. మళ్ళీ అది కూడా లోపల చేసి మంచి సినిమా పెట్టుకుని స్లీప్ వేస్తాం. ఈసారి కళ్ళు తెరిచేసరికి లిటరలీ బీజిఎం కనపడింది మావా. నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకదా. సో ఆఫ్టర్ ఏ లాంగ్ 14 hours ఫ్లైట్ వీఆర్ బ్యాక్ టు టొరంటో. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. సో మనమేమో హాలిడేస్ కాలేజ్ హాలిడేస్ టైంలో కాకుండా కాలేజ్ వర్కింగ్ డేస్ లో ఇండియా వచ్చాం. సో కాలేజ్ ఎందుకు ఇండియా ఎందుకు వెళ్ళని అడుగుతారు. సో ఇప్పుడు ఏం చెప్పలేము. క్రేజీ వాడు ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ ఏమేమి అడుగుతారు, అబద్ధాలన్నీ ప్రిపేర్ అయిపోయాను. అసలు నన్నైతే ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. జస్ట్ అలా పాస్పోర్ట్ ఇవ్వగానే వెళ్ళని చెప్పి పంపించారు. సో పీస్. అప్పుడైపోలేదు నెక్స్ట్ చాలా స్టంట్లు అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.